డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్లో మనం ఫేజ్ రూల్ అనే చాప్టర్ని కంప్లీట్ చేసుకున్నాం. ఈ ఫేజ్ రూల్లో మీరు ఏమేమి చదవాల్సిన టాపిక్స్ ఏంటి అనే విషయం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. దాని తర్వాత నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్దాం. ఈ ఫేజ్ రూల్ అనే చాప్టర్ మనకి కంప్లీట్ అయిపోయింది. దీంట్లో మనకి 4 సిస్టమ్స్ ఉండడం జరిగింది. దట్ ఈజ్ వాటర్ సిస్టమ్, నెక్స్ట్ వన్ వచ్చేసి సిల్వర్ లెడ్ సిస్టమ్, థర్డ్ వన్ మెగ్నీషియం జింక్ సిస్టమ్, ఫోర్త్ వన్ వచ్చేసి సాల్ట్ వాటర్ సిస్టమ్. ఈ 4 సిస్టమ్స్ మీరు చదవాలండి. 4 సిస్టమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్ఎస్కి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ షార్ట్కి ఏం అడిగే ఛాన్స్ ఉందో చూడండి. వాట్ ఈజ్ ఫేజ్ ఈక్వేషన్, ఎక్స్ప్లెయిన్ ది టర్మ్స్ అని అడుగుతాడు. అంటే ఫేజ్ ఈక్వేషన్ అంటే ఏంటో మనం చెప్పాలి. దాంట్లో టర్మ్స్ని అట్లీస్ట్ 2 ఎగ్జాంపుల్స్తో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇవి ఫేజ్ రూల్లో మనం చదవాల్సినటువంటి టాపిక్స్ అన్నమాట. నెక్స్ట్ మీరు చదవాల్సింది ఏంటి, 4 సిస్టమ్స్తో పాటు ఫేజ్ ఈక్వేషన్ అండ్ దాంట్లో టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం విత్ ఎగ్జాంపుల్స్. ఇవి మీరు చదవాల్సిన టాపిక్స్. ఈ చాప్టర్ మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చాప్టర్ చెప్పుకుందాం. దట్ ఈస్ డైల్యూట్ సొల్యూషన్స్. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే చాప్టర్ ఏంటండి, డైల్యూట్ సొల్యూషన్స్. డైల్యూట్ సొల్యూషన్స్ డైల్యూట్ సొల్యూషన్స్. సొల్యూషన్ అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుందాం. సో వాట్ ఈజ్ సొల్యూషన్? సొల్యూషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈజ్ ఏ హోమోజీనియస్ మిక్సర్. హోమోజీనియస్ మిక్సర్ అంటున్నాం కాబట్టి అట్లీస్ట్ ఎన్ని కాంపోనెంట్స్ ఉండాలి? 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. మిక్సర్ అంటే అట్లీస్ట్ ఎన్ని ఉండాలి? 2 కాంపోనెంట్స్ ఉండాలి. సో నేను ఇలా ఒక వెజల్ తీసుకున్నాను. ఈ వెజల్లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది కాంపోనెంట్ ఈజ్ వాటర్. ఒక వెజల్ తీసుకున్నాం, దాంట్లో వాటర్ తీసుకున్నాం. ఎన్ని కాంపోనెంట్స్ ఉండాలి మిక్సర్ అంటే? 2 కాంపోనెంట్స్ ఉండాలి. సో ఎనదర్ కాంపోనెంట్ ఈజ్ రైస్. ఒక కాంపోనెంట్ కిందేమో వాటర్ తీసుకున్నాను, ఎనదర్ కాంపోనెంట్ కిందేమో రైస్ తీసుకున్నాను. ఈ రైసు ఈ వాటర్లో ఏమవుతుంది? డిజాల్వ్ అవుతుంది. ఇక్కడ మనకి లీస్ట్ సబ్స్టెన్స్ అంటే లీస్ట్ కాంపోనెంట్, తక్కువ మోతాదులో ఉండే కాంపోనెంట్ ఎవరు? రైస్. హై అమౌంట్లో ఉండే కాంపోనెంట్ ఎవరు? వాటర్. లీస్ట్ అమౌంట్ ఆఫ్ కాంపోనెంట్ వచ్చేసి రైస్, హై అమౌంట్లో ఉండే కాంపోనెంట్ వచ్చేసి వాటర్. ఇలా మనం ఒక మిక్సర్ తీసుకున్నప్పుడు ఈ మిక్సర్లో 2 సబ్స్టెన్స్లు ఐ మీన్ 2 కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. ఈ 2 కాంపోనెంట్స్లో ఏ కాంపోనెంట్ అయితే హై అమౌంట్లో ఉంటుందో ఆ కాంపోనెంట్ని మనం సాల్వెంట్ అంటాం. సో దిస్ ఈజ్ సాల్వెంట్. హై అమౌంట్లో ఉంది, సో దిస్ ఈజ్ సాల్వెంట్. ఇంకా లీస్ట్ అమౌంట్లో ఎవరున్నారు? రైస్ ఉంది, సో దిస్ ఈజ్ సొల్యూట్. మనం ఒక మిక్సర్ని తీసుకున్నప్పుడు దాంట్లో 2 సబ్స్టెన్స్లు కంపల్సరీ ఉండాలి. ఆ 2 సబ్స్టెన్స్లో ఏ సబ్స్టెన్స్ అమౌంట్ అయితే లీస్ట్గా ఉంటుందో దాన్ని సొల్యూట్ అనాలి. సో ఇక్కడ రైస్ మనకు లీస్ట్గా ఉంది కాబట్టి దట్ ఈజ్ సొల్యూట్. వాటర్ అనేది హై అమౌంట్లో ఉంది కాబట్టి దట్ ఈజ్ సాల్వెంట్. ఇది హై అమౌంట్లో ఉంది, ఇది లీస్ట్ అమౌంట్లో ఉంది, దాన్నేమో సొల్యూట్ అనాలి. హై అమౌంట్లో ఉన్న దాన్ని ఏమనాలి? సాల్వెంట్ అనాలి. సో ఈ సొల్యూట్ సాల్వెంట్ రెండు కలిపినటువంటి మిక్సర్నే మనం సొల్యూషన్ అంటాం. సో సొల్యూషన్లో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూట్ ప్లస్ సాల్వెంట్, సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. సొల్యూట్ అనేది
ఈ సాల్వెంట్లో డిజాల్వ్ అవుతుంది. అంటే ఏదైనా ఒక 2 సబ్స్టెన్స్లు తీసుకున్నాం అనుకోండి, అందులో ఏ సబ్స్టెన్స్ అయితే డిజాల్వ్ అవుతుందో అనదర్ సబ్స్టెన్స్లో, ఆ డిజాల్వ్ అయ్యే సబ్స్టెన్స్నేమో సొల్యూట్ అంటాం. ఏ సబ్స్టెన్స్ అయితే డిజాల్వ్ చేసుకుంటుందో దాన్ని సాల్వెంట్ అంటాం. డిజాల్వ్ చేసుకునేదేమో సాల్వెంట్, డిజాల్వ్ అయ్యే సబ్స్టెన్స్ ఏమో సొల్యూట్. ఈ సొల్యూటు సాల్వెంటు కలగా వచ్చిన మిక్సరే సొల్యూషన్. ఓకేనా అన్న? ఇలా మనం సొల్యూషన్ అంటే ఏంటో ఫస్ట్ చూసాం. సొల్యూషన్ అంటే ఏమంటున్నాను, ఇట్ ఈజ్ ఏ హోమోజీనియస్ మిక్సర్. ఈ హోమోజీనియస్ మిక్సర్లో మనకి మిక్సర్ అన్నాం కాబట్టి అట్లీస్ట్ ఎన్ని ఉండాలి, సబ్స్టెన్స్లో 2 సబ్స్టెన్స్లు ఉండాలి. అందులో ఒక సబ్స్టెన్స్ అందరూ సబ్స్టెన్స్ ఏమవుతుంది, డిజాల్వ్ అయిపోతుంది. ఏ సబ్స్టెన్స్ అయితే డిజాల్వ్ అవుతుందో దాన్ని సొల్యూట్ అనండి. దేంట్లో అయితే డిజాల్వ్ అవుతుందో దాన్ని సాల్వెంట్ అనండి. పైగా ఉన్నటువంటి 2 సబ్స్టెన్స్లో ఏ సబ్స్టెన్స్ అయితే లీస్ట్ అమౌంట్లో ఉంటుందో దాన్ని సొల్యూట్ అందాం. హై అమౌంట్లో ఉండే సబ్స్టెన్స్ వచ్చేసి సాల్వెంట్. ఇలా మనం సొల్యూషన్ అంటే ఏంటో చూసాం. నెక్స్ట్ మీకు ఇచ్చినటువంటి సిలబస్లో నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ సొల్యూషన్కి ఉన్నటువంటి కాలిగేటివ్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేయమని ఇచ్చారు. సొల్యూషన్కి కొన్ని కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఆ కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఏంటి అనే విషయం అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కాలిగేటివ్ ప్రాపర్టీస్. ఓకే, ఈ సొల్యూషన్కి ఎగ్జాంపుల్ చూసారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్స్. సొల్యూషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సొల్యూషన్ అంటే ఏంటి, సొల్యూటు సాల్వెంటు రెండు కలవగా వచ్చే ఒక మిక్సర్నే మనం సొల్యూషన్ అంటాం సింపుల్గా. సో ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఎగ్జాంపుల్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఆర్, ఈ సొల్యూషన్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫస్ట్ ఎగ్జాంపుల్ 1. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను సాల్ట్ సొల్యూషన్ తీసుకున్నాను. ఏ సొల్యూషన్ అమ్మా, సాల్ట్ సొల్యూషన్. సాల్ట్ సొల్యూషను ఎలా రెడీ అవుతుంది, మనకి సాల్ట్ తీసుకుని దానికి వాటర్ని యాడ్ చేయాలి. ఒక పాత్రలో లేకపోతే ఒక చిన్న గ్లాసులో, ఒక టీ గ్లాసులో ఒక స్పూను సాల్ట్ వేయండి. దానికి ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి రెడీ అయిన సొల్యూషన్ని మనం ఏమంటాం, సాల్ట్ సొల్యూషన్ అంటాం. దాంట్లో మనకి లీస్ట్ అమౌంట్లో ఉన్నది ఎవరు, సాల్ట్. హై అమౌంట్లో ఉన్నది ఎవరు, వాటర్. సో ఈ సాల్ట్ ఏమో సొల్యూట్ అవుతుంది. సాల్ట్ సొల్యూషన్లో సొల్యూట్ వచ్చేసేమో సాల్ట్, వాటర్ వచ్చేసి ఏంటన్నా సాల్వెంట్. సొల్యూట్ వచ్చేసేమో సాల్ట్, వాటర్ వచ్చేసేమో సాల్వెంట్. ఎనదర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే గ్లూకోజ్ వాటర్ ఆర్ షుగర్ వాటర్. గ్లూకోజ్ వాటర్ కానీ షుగర్ వాటర్ కానీ తీసుకోండి. నేను గ్లూకోజ్ వాటర్ తీసుకున్నాను, గ్లూకోజ్ సొల్యూషన్ అన్నాను దాన్ని. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి గ్లూకోజ్ సొల్యూషన్. ఈ గ్లూకోజ్ సొల్యూషన్ కూడా అంతే. మనం గ్లూకోజ్ పౌడర్ని తీసుకుంటాం, తీసుకున్న దానికి వాటర్ యాడ్ చేస్తాం. వాటర్ యాడ్ చేసినప్పుడు మనకి రెడీ అయిన సొల్యూషన్నే మనం ఏమన్నాం, గ్లూకోజ్ సొల్యూషన్ అన్నాం. దీంట్లో గ్లూకోజు దేంట్లో డిజాల్వ్ అవుతుంది, వాటర్లో డిజాల్వ్ అవుతుంది. సో గ్లూకోజ్ వచ్చేసేమో సొల్యూట్, వాటర్ వచ్చేసేమో సాల్వెంట్. సో ఇన్ ద అబోవ్ గ్లూకోజ్ సొల్యూషన్, సొల్యూట్ ఈజ్ గ్లూకోజ్. ఎందుకంటే లీస్ట్ అమౌంట్లో ఉంది కాబట్టి, తక్కువగా ఉంది కాబట్టి. అండ్ సాల్వెంట్ వచ్చేసి మనం ఏం చెప్పుకోవచ్చు, వాటర్. సాల్వెంట్ వచ్చేసి ఏంటమ్మా, వాటర్. సో గ్లూకోజ్ సొల్యూషన్లో మనకి సొల్యూట్ వచ్చేసేమో గ్లూకోజు, సాల్వెంట్ వచ్చేసేమో వాటర్. ఇవి సొల్యూషన్స్కి జనరల్ సింపుల్ ఎగ్జాంపుల్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ సొల్యూషన్కి ఉన్నటువంటి కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, కాలిగేటివ్ ప్రాపర్టీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనే విషయం మనం మాట్లాడుకుందాం. వాట్ ఈజ్ కాలిగేటివ్ ప్రాపర్టీస్? కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే సొల్యూషన్స్కి ఉన్నటువంటి ఏ ప్రాపర్టీస్ అయితే
కెమికల్ నేచర్ మీద డిపెండ్ అవ్వకుండా నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ మీద డిపెండ్ అవుతాయో ఆ పర్టికులర్ ప్రాపర్టీస్నే మనం ఏమంటాం నాన్న, కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటాం. అంటే సొల్యూషన్స్కి చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, కానీ సొల్యూషన్కి ఉన్నటువంటి ఏ ప్రాపర్టీస్ అయితే మనం కెమికల్ నేచర్ మీద డిపెండ్ అవ్వట్లేదో, ఓన్లీ నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ మీద డిపెండ్ అవుతున్నాయో ఆ పర్టికులర్ ప్రాపర్టీస్నే ఏమంటారు, కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటారు. అంటే ఏ పర్టికులర్ ప్రాపర్టీస్ అయితే మనకి నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ మీద డిపెండ్ అవుతున్నాయి, నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ దీని మీద మాత్రమే డిపెండ్ అవ్వాలి. దేని మీద డిపెండ్ అవ్వకూడదు, కెమికల్ నేచర్ మీద డిపెండ్ అవ్వకూడదు. కెమికల్ నేచర్ మీద డిపెండ్ అవ్వట్లేదు, దేని మీద డిపెండ్ అవుతున్నాయి, నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతున్నాయి. అలా ఏ పర్టికులర్ ప్రాపర్టీస్ అయితే నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ మీద డిపెండ్ అవుతాయో ఆ పర్టికులర్ ప్రాపర్టీస్నే మనం ఏమంటాం, కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటాం. ఆ పర్టికులర్ ప్రాపర్టీస్ ఏంటన్నా, కాలిగేటివ్ ప్రాపర్టీస్. ఓకే, ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయి మనకి, అవి ఏంటి అనే విషయం చూద్దాం. కాలిగేటివ్ ప్రాపర్టీస్లో ఫస్ట్ వన్ వచ్చేసి రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్ ఆర్ రిలేటివ్ లోయరింగ్ పార్షియల్ వేపర్ ప్రెషర్. రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్ అన్న సింపుల్గా, లేకపోతే రిలేటివ్ లోయరింగ్ పార్షియల్ వేపర్ ప్రెషర్, అదొక కాలిగేటివ్ ప్రాపర్టీ. సెకండ్ వన్ వచ్చేసి ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. నెక్స్ట్ వన్ వచ్చేసి డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. సెకండ్ వన్ ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్, థర్డ్ వన్ వచ్చేసి డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ కాలిగేటివ్ ప్రాపర్టీ ఆస్మాటిక్ ప్రెషర్, ఆస్మాటిక్ ప్రెషర్. ఇవి కాలిగేటివ్ ప్రాపర్టీస్, సొల్యూషన్స్కి ఉన్నటువంటి కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఏంటన్నా, అవి రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, ఆస్మాటిక్ ప్రెషర్. ఓకే, దీంట్లో మనం ఫస్ట్ ఇప్పుడు రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేది రిలేటివ్ లోయరింగ్ పార్షియల్ వేపర్ ప్రెషర్. ఈ డెఫినేషన్ మనం బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి చూద్దాం. పార్షియల్ వేపర్ ప్రెషర్. సో పార్షియల్ వేపర్ ప్రెషర్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం, దాని తర్వాత లోయరింగ్ పార్షియల్ వేపర్ ప్రెషర్ చూద్దాం, దాని తర్వాత రిలేటివ్ లోయరింగ్ పార్షియల్ వేపర్ ప్రెషర్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ పార్షియల్ వేపర్ ప్రెషర్ అంటే ఏంటో చెప్తున్నాను చూడండి. దాని డెఫినేషన్ వచ్చేసి ద ప్రెషర్, పార్షియల్ వేపర్ ప్రెషర్ డెఫినేషన్. దీని డెఫినేషన్ చూడండి ఒకసారి. ద ప్రెషర్, the pressure exerted by the liquid the pressure exerted by the liquid in the pressure exerted by the liquid in pressure of the liquid in the surface of the liquid. దాన్ని మనం పార్షియల్ వేపర్ ప్రెషర్ అన్నాం. సో ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఒక వెజల్ తీసుకున్నాను.
ఇంకొక వెజల్ కూడా తీసుకున్నాను, 2 వెజల్స్ తీసుకున్నాను నేను. ఫస్ట్ వెజల్లో ఒక సొల్యూషన్ తీసుకున్నాను, దట్ ఈస్ వాటర్ సొల్యూషన్. నేను తీసుకున్నది ఏంటన్నా వాటర్, ఓన్లీ వాటర్. ఈ వాటరు ప్యూర్ సాల్వెంట్ అవుతుంది, ప్యూర్ సాల్వెంట్, ఇంక దాంట్లో ఎవరు లేరు. సో వాటర్ని మనం ఏమన్నా ప్యూర్ సాల్వెంట్ అన్నాం. ఈ వెజల్ని క్లోజ్ చేసేసాను, ఈ వెజల్ క్లోజ్ అయిపోయి ఉంది, వాటర్ని తీసుకొని దాన్ని క్లోజ్ చేసేసాను. ఈ వెజల్ని కూడా క్లోజ్ చేసేసాను. దీంట్లో నేను ఒక సొల్యూషన్ తీసుకున్నాను, దీంట్లో వాటర్ ఉంది, రైస్ కూడా ఉంది. దాంట్లో 2 ఉన్నాయి, వాటర్ ఉంది, రైస్ కూడా ఉంది. దాన్ని కూడా క్లోజ్ చేసేసాను. ఇప్పుడు హీట్ చేస్తున్నాను నేను, టెంపరేచర్ ఇచ్చాను, దీన్ని కూడా హీట్ చేస్తున్నాను. హీట్ చేసినప్పుడు ఈ వాటర్ ఏమవుతుంది, వేపర్ అవుతుంది. వేపర్ అయ్యి అది ఎయిర్లో కలిసిపోవాలి, యాక్చువల్గా అయితే ఎయిర్లోకి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మనం ఈ లిడ్ని ఏం చేసాం, క్లోజ్ చేసేసాం. ఆ వెజల్ని ఏం చేశాను, నేను క్లోజ్ చేసేసాను. సో క్లోజ్ చేయడం వల్ల ఆ వాటర్ వేపర్స్ మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తాయి, లోపల ఉన్నటువంటి సొల్యూషన్లోకి వచ్చేస్తాయి. ఆ సొల్యూషన్ సర్ఫేస్ మీదకి వచ్చేస్తున్నాయి. ఈ వేపర్స్ అన్నీ కూడా ఇలా కిందకి మనం తీసుకున్న వాటర్ సర్ఫేస్ మీదకి వచ్చేస్తున్నాయి ఈ వేపర్స్. ఓకే, ఇలా ఇక్కడ మనకి సర్ఫేస్ మీద, సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్, సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్, మనం ఏ లిక్విడ్ అయితే తీసుకున్నామో ఆ లిక్విడ్ సర్ఫేస్ మీద ప్రెషర్ ఏమవుతుంది, ఈ ప్రెషర్ అనేది ఎక్సెప్టెడ్ అంటే అప్లైడ్. ఎక్సెప్టెడ్ మీన్స్ అప్లై అవడం. సో అప్లై అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్. మనం తీసుకున్న లిక్విడ్ వచ్చేసి వాటర్, దాని సర్ఫేస్ అంటే ఇది. దీని మీదకి ఈ వేపర్స్ అన్నీ ఏమవుతున్నాయి అంటే ప్రెషర్ ఏమవుతుంది, అప్లై అవుతుంది. ఈ ప్రెషర్నే మనం ఇలా ఎక్సెప్ట్ అయ్యే, అప్లై అయ్యే ఆ ప్రెషర్నే మనం సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్ మీద అప్లై అయ్యే ప్రెషర్నే మనం ఏమంటాం, పార్షియల్ వేపర్ ప్రెషర్ అంటాం. అంటే వేపర్సే కదా అక్కడికి వస్తున్నాయి, ప్రెషర్స్ వచ్చేసి ఏంటి, వేపర్స్. సో ఈ ప్రెషర్ని మనం ఏమన్నాం, పార్షియల్ వేపర్ ప్రెషర్ అన్నాం, పార్షియల్ వేపర్ ప్రెషర్. సో ఇక్కడ మనం తీసుకున్నది ప్యూర్ సాల్వెంట్. ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్ వచ్చేసి P0. ఇక్కడ మనకి ఎక్సెప్ట్ అయ్యే ప్రెషర్ ఎవరు, ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్. సో P0 ఈజ్ ఈక్వల్ టు వేపర్ ప్రెషర్ ఆఫ్ ది, లేకపోతే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ది, పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్, పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్, దట్ ఈస్ P0. ఓకే, ఈ సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్ మీద మనకి వేపర్ ప్రెషర్ అనేది అప్లై అవ్వడం జరిగింది. ఈ వేపర్స్ ఈ ప్రెషర్ ఈ సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్ మీద ఎక్సెప్ట్ అయింది, క్రియేట్ అయింది, అప్లై అయ్యింది. ఆ పర్టికులర్ ప్రెషర్నే మనం ఏమన్నాం, పార్షియల్ వేపర్ ప్రెషర్ అన్నాం. కానీ ఇక్కడ తీసుకున్నది ఏ సాల్వెంటు, ప్యూర్ సాల్వెంట్. కాబట్టి దాని వేపర్ ప్రెషర్ ఏమైంది, పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ అయింది. దాన్ని ఏ లెటర్తో మనం ఇండికేట్ చేసాం, P0 అన్నాం. ఓకేనా. ఇప్పుడు ఈ వెజల్ దగ్గరికి రండి, ఇక్కడ చూద్దాం. ఇక్కడ కూడా నేను టెంపరేచర్ని ఇచ్చాను. టెంపరేచర్ ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా ఇది సొల్యూషను. ఇక్కడ ఒకటే లేదు సబ్స్టెన్స్. ఇక్కడ మనకి ఎన్ని సబ్స్టెన్స్లు ఉన్నాయి, వాటర్లో రైస్ ఉంది, అంటే సాల్వెంట్లో సొల్యూట్ ఉంది. వాటర్ వచ్చేసేమో సాల్వెంట్, రైస్ వచ్చేసేమో సొల్యూట్. వాటర్లో ఎవరున్నారు, సొల్యూట్ ఉంది, అంటే దిస్ ఈ సొల్యూషన్. ఇక్కడ మనం తీసుకున్నది ఏంటమ్మా, సొల్యూషన్. ఈ సొల్యూషన్ సర్ఫేస్ మీద మనకి ఏమవుతున్నాయి, మళ్ళా ప్రెషర్స్ అనేవి ఇక్కడ కూడా హీట్ చేస్తుంటే ఇక్కడ కూడా సమ్ వేపర్స్ అనేవి ఎక్సెప్ట్ అవుతున్నాయి.
ఇక్కడ కూడా మనం హీట్ చేస్తే మళ్ళీ వేపర్స్ వస్తాయి. ఆ వేపర్స్ మళ్ళీ ఈ సర్ఫేస్ మీద ఏమవుతున్నాయి, అప్లై అయిపోతున్నాయి. కానీ ఇక్కడ అప్లై అయ్యే ప్రెషర్ని మనం సొల్యూషన్ పార్షియల్ ప్రెషర్ అంటాం. సో పిఎస్ ఈజ్ పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్. ఇక్కడేమో P0 వచ్చేసి పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. ఇక్కడ మనం తీసుకున్నది ప్యూర్ సాల్వెంట్ కాబట్టి ఆ ప్రెషర్ని పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ అన్నాం. ఇక్కడ మనం తీసుకున్నది సొల్యూషన్ కాబట్టి ఈ ప్రెషర్ని పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ అన్నాం. సో పిఎస్ ఈజ్ ఈక్వల్ టు పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ solution, that is PS. ఓకే, మనం ఈ డెఫినేషన్లో జస్ట్ ఇప్పుడు వరకు ఏం తెలుసుకున్నాం, ఆర్ఎల్ పీవీపీలో పీవీపీ అంటే ఏంటో చూసాం. పీవీపీ అంటే పార్షియల్ వేపర్ ప్రెషర్ అంటే తెలుసుకున్నాం. నెక్స్ట్ లోయరింగ్ పార్షియల్ వేపర్ ప్రెషర్ అంటే ఏంటో చూద్దాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి, లోయరింగ్ పార్షియల్ వేపర్ ప్రెషర్, లోయరింగ్ పార్షియల్ వేపర్ ప్రెషర్ ఎల్పీవీపీ, లోయరింగ్ పార్షియల్ వేపర్ ప్రెషర్. ఇక్కడ 2 వెజల్స్ చెప్పుకున్నాం కదా, 2 వెజల్స్ నుంచి ఎన్ని ప్రెషర్స్ బయటకు వచ్చాయి, 2 ప్రెషర్స్ వచ్చాయి. దట్ ఈస్ P0 అండ్ PS. P0 ఒకటి, PS ఒకటి. ఈ రెండింట్లోని ఏ ప్రెషర్ హైగా ఉంటుంది, ఏ ప్రెషర్ లోగా ఉంటుంది? ఇక్కడ మనం తీసుకున్నది ప్యూర్ సాల్వెంట్. ఇది తొందరగా ఇందులో రైస్ అది లేదు, సొల్యూట్ లేదు. సో త్వరగా వేపర్ అయిపోతుంది. వేపర్ అయిపోయి మళ్ళీ ఏమవుతుంది, సర్ఫేస్ మీద ప్రెషర్ కింద మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. సో ఈ PS P0 రెండింటిని అబ్జర్వ్ చేస్తే కనుక మనం ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్ అనేది హైగా ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తే, సొల్యూషన్ వేపర్ ప్రెషర్తో కంపేర్ చేస్తుంటే ఈ ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్ అనేది హైగా ఉంటుంది. సో ఈ హైగా ఉండే ప్రెషర్ నుంచి ఈ లోగా ఉండే ప్రెషర్ని సబ్స్ట్రాక్షన్ చేయండి. అంటే ఐ మీనింగ్ P0 మైనస్ PS. ఎందుకంటే ఈ ప్రెషర్ హైగా ఉంది, ఈ ప్రెషర్ ఏ విధంగా ఉంది, లోగా ఉంది. ఈ రెండింటిని ఒకదాని నుంచి ఒకటి సబ్స్ట్రాక్షన్ చేయండి. సో P0 మైనస్ PS, P0 మైనస్ PS, దాన్ని ఏమంటారమ్మా, లోయరింగ్ వేపర్ ప్రెషర్ ఆర్ లోయరింగ్ పార్షియల్ వేపర్ ప్రెషర్. అర్థమైందా నాన్న? మనం లోయరింగ్ పార్షియల్ వేపర్ ప్రెషర్ అంటే ఏం చెప్పుకుంటున్నాం, ఇక్కడ మనకి P0 ఒకటి క్రియేట్ అయ్యింది, PS ఒకటి క్రియేట్ అయ్యింది. P0 మీన్స్ పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్, PS మీన్స్ పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్. ఈ రెండు ప్రెషర్స్లో, ఈ రెండు పార్షియల్ ప్రెషర్స్లో మనకి హై అమౌంట్లో ఉండేదేమో P0, లో అమౌంట్లో తక్కువగా ఉండేదేమో PS. ఈ ఎక్కువగా ఉండే P0 నుంచి PSని సబ్స్ట్రాక్షన్ చేస్తే వచ్చేదే P0 మైనస్ PS, దట్ ఈస్ లోయరింగ్ పార్షియల్ వేపర్ ప్రెషర్. అంతవరకు అర్థమైందా? ఇంకా మనకి నెక్స్ట్ ఏం కావాలి, ఇది కూడా చూసాం. పార్షియల్ వేపర్ ప్రెషర్ అంటే తెలుసుకున్నాం. నెక్స్ట్ లోయరింగ్ పార్షియల్ వేపర్ ప్రెషర్ కూడా చూసాం. నెక్స్ట్ ఏం తీసుకోవాలి, రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్, రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్. ఓకే, RLPVP, రిలేటివ్. ఆర్ అంటే రిలేటివ్, ఎల్ అంటే లోయరింగ్, పి అంటే పార్షియల్, వి అంటే వేపర్, మళ్ళీ పి అంటే ప్రెషర్. సో రిలేటివ్ లోయరింగ్ పార్షియల్ వేపర్ ప్రెషర్ వచ్చేసి ఇట్ ఈస్ అ రేషియో, ఇట్ ఈస్ అ రేషియో. ఏంటన్నది, ఇట్ ఈస్ అ రేషియో. రేషియో అన్నాం కాబట్టి బై వేసాం. దేనికి దేనికి మధ్య రేషియో ఉంటా, ఇట్ ఈస్ అ రేషియో బిట్వీన్ లోయరింగ్ వేపర్ ప్రెషర్ అండ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్. ఇట్ ఈస్ అ రేషియో బిట్వీన్ లోయరింగ్ పార్షియల్ వేపర్ ప్రెషర్ అండ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్. సో లోయరింగ్ వేపర్ ప్రెషర్ అంటే P0 మైనస్ PS, ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్ అంటే P0. ఆ రెండింటికి మధ్య ఉండే రేషియోనే మనం ఏమన్నాం, రిలేటివ్ లోయరింగ్ పార్షియల్ వేపర్ ప్రెషర్. సో దట్ ఈస్ P0 మైనస్ PS బై P0. అదే ఏంటమ్మా,
రిలేటివ్ లోయరింగ్ పార్షియల్ వేపర్ ప్రెషర్. దాని డెఫినేషన్ రాస్తాను చూడండి. రిలేటివ్ లోయరింగ్ పార్షియల్ వేపర్ ప్రెషర్ డెఫినేషన్ రాస్తాను చూడండి. RLPVP. దీని డెఫినేషన్, ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ lowering partial vapor pressure and vapor pressure of the pure solvent. సో సింబాలిక్గా మనం మాట్లాడితే RLPVP ఈజ్ ఈక్వల్ టు లోయరింగ్ వేపర్ ప్రెషర్ అంటే ఏంటన్నా P0 మైనస్ PS బై మళ్ళీ ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్ అంటే P0. దీన్నే మనం ఏమన్నాం, దీన్ని ఒక బాక్స్లో ఈ రిప్రజెంటేషన్ చేస్తే సో P0 మైనస్ PS బై P0నే ఏమన్నారు, రిలేటివ్ లోయరింగ్ పార్షియల్ వేపర్ ప్రెషర్ అన్నాం. ఓకేనా, ఇదంతా అర్థమైంది కదమ్మా. రిలేటివ్ లోయరింగ్ పార్షియల్ వేపర్ ప్రెషర్ అంటే. నెక్స్ట్ రౌల్స్ అనే ఒక సైంటిస్ట్ ఉన్నారు, రౌల్స్. ఈయన ఏం చేశారంటే ఈ రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్కి మోల్ ఫ్రాక్షన్కి సంబంధించినటువంటి ఒక లాని ప్రపోజ్ చేయడం జరిగింది. ఈయన ఒక లాని ప్రపోజ్ చేశారు. దేని మీద బేస్ అయ్యి, రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్ మీద డిపెండ్ అయ్యి ఒక లాని ప్రపోజ్ చేశారు. ఆ లానే మనం రౌల్ట్ లా అంటాం. ఆ రౌల్స్ లా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ రౌల్స్ లా దేని మీద డిపెండ్ అయ్యి వచ్చింది, రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్ మీద డిపెండ్ అయ్యి వచ్చింది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు, రౌల్ట్. అందుకే లాని మనం ఏమన్నాం, రౌల్ట్ లా అన్నాం అనమాట. ఆ రౌల్ట్ లా ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్ఎల్విపి అంటే ఏంటమ్మా, ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ లోయరింగ్ వేపర్ ప్రెషర్ అండ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్. దాని మీద డిపెండ్ అయ్యి రౌల్ట్ ఒక లాని ప్రపోజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ రౌల్ట్స్ లా. ఆ లానే ఏంటమ్మా, రౌల్ట్స్ లా. ఆ లా ఏంటి, దాన్ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు అనే విషయం ఇప్పుడు మనం చూద్దాం. సో నెక్స్ట్ ఆర్ఎల్విపి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి రౌల్ట్స్ లా. ఒక సబ్స్టెన్స్. సో ఫస్ట్ ఒక సొల్యూషన్ తీసుకుందాం. ఇదంతా సొల్యూషన్స్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక సొల్యూషన్ తీసుకుందాం. ఈ సొల్యూషన్లో ఎవరెవరు ఉంటారు మీ ఫ్రెండ్స్, సొల్యూట్ అండ్ అనదర్ వన్ సాల్వెంట్, రెండు ఉన్నాయి. సొల్యూట్ని 1 కింద రిప్రజెంటేషన్ చేయండి, సాల్వెంట్ని 2 కింద రిప్రజెంటేషన్ చేయండి. సొల్యూట్నేమో 1 కింద రిప్రజెంటేషన్ చేయండి, సాల్వెంట్నేమో 2 కింద రిప్రజెంటేషన్ చేయండి. ఓకేనా. ఇప్పుడు రౌల్ట్స్ లా. రౌల్ట్ ఏం చెప్తున్నారో చూడండి. రౌల్ట్ లా డెఫినేషన్ చూద్దాం ఫస్ట్. డెఫినేషన్ ఆఫ్ రౌల్ట్ లా ఈజ్ the relative lowering vapor pressure or relative lowering partial vapor pressure. The relative lowering vapor pressure of the solution is equal to the relative lowering vapor pressure of the solution is equal to mole fraction of the solute. This is Raoult's law. Raoult's law ఏంటమ్మా, the relative lowering vapor pressure of the solution is equal to mole fraction of the solute. ఓకేనా. సో మనం ఇప్పుడు సింబాలిక్గా రాద్దాం. సింబాలిక్గా రాస్తే ఆర్ఎల్విపి ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్తున్నాడు, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్.
మోల్ ఫ్రాక్షన్ని ఎక్స్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. మోల్ ఫ్రాక్షన్ అనే లెటర్తో మనం ఇండికేట్ చేస్తాం ఎక్స్. సో ఫార్ములాస్ రాద్దాం. ఆర్ఎల్విపి అంటే ఇందాక ఏం చెప్పాం, P0 మైనస్ పిఎస్ బై P0 ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఏ లెటర్తో ఇండికేట్ చేయమన్నాను, ఎక్స్ అన్నాను. సో ఎక్స్ ఈజ్ ద మోల్ ఫ్రాక్షన్. ఎవరిది? ఓన్లీ సొల్యూట్దే. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్, ఓన్లీ సొల్యూట్దే. ఇక్కడ సొల్యూట్ని ఏమనుకోమన్నాను, 1 అనుకోమన్నాను. సో x1. దిస్ ఈజ్ రౌల్స్ లా. రౌల్స్ లా ఏంటమ్మా, ద రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్. దీన్ని ఇంకా మనం సింప్లిఫికేషన్ చేద్దాం. సో సింప్లిఫికేషన్ చేసినట్లయితే P0 మైనస్ పిఎస్ బై P0 ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఎలా వస్తుందంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది సొల్యూట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది సొల్యూషన్. ఇక్కడ ఓన్లీ సొల్యూట్ మోల్ ఫ్రాక్షనే కాబట్టి చూడండి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూషన్. సింప్లిఫికేషన్ చేద్దాం. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అంటే N1 అంటే సొల్యూట్ కాబట్టి, టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే N1 ప్లస్ N2, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్. సో N1 బై N1 ప్లస్ N2. ఓకేనా? కానీ ఇక్కడ మనం N1 ఈజ్ N2 is very less than to N1. N1 is very less than to N2. అంటే ఇక్కడ మనకి N2 అనేది చాలా ఎక్కువ. దేంతో కంపేర్ చేస్తే? N1తో కంపేర్ చేస్తే. ఇంకా N1ని మనం ఏం చేయొచ్చు, అది మైన్యూట్ అమౌంట్లో ఉంటుంది, వెరీ మైన్యూట్ అమౌంట్లో ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తే? N2తో కంపేర్ చేస్తే. కాబట్టి దాన్ని ఇంక మనం నెగ్లిజిబుల్ చేయొచ్చు. నెగ్లిజిబుల్ చేస్తే N1ని, సో P0 మైనస్ పిఎస్ బై P0 ఈజ్ ఈక్వల్ టు N1 బై N2. కానీ ఇక్కడ N ఎవరు? నెంబర్ ఆఫ్ మోల్స్. నెంబర్ ఆఫ్ మోల్స్ మనకి ఎలా వస్తాయి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఏంటో తల్లి? వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సో ఇక్కడ చూడండి, ఫైనల్ స్టెప్ P0 మైనస్ పిఎస్ బై P0 ఈజ్ ఈక్వల్ టు వెయిట్ అంటే W, ఎవరిది? సొల్యూట్ది. సో వెయిట్ W1 బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే M, ఎవరిది? సొల్యూట్ది. కాబట్టి M1 బై ఇప్పుడు N2 నెంబర్ ఆఫ్ మోల్స్, సో వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. దాన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేసామనుకోండి, ఇక్కడ చూడండి, దాన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే P0 మైనస్ పిఎస్ బై P0 ఈజ్ ఈక్వల్ టు W1 బై N1 ఇంటూ ఆ బైలో ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. సో M2 బై WN1 బై M1 ఇంటూ M2 బై W2. దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ రౌల్స్ లా. ఇదేంటమ్మా? రౌల్స్ లాకి ఎక్స్ప్రెషన్. అదేంటన్నా? P0 మైనస్ పిఎస్ బై P0 ఈజ్ ఈక్వల్ టు W1 బై M1 ఇంటూ M2 బై W2. ఓకే, ఇక్కడితో మనకి కాలిగేటివ్ ప్రాపర్టీస్లో ఫస్ట్ ప్రాపర్టీ కంప్లీట్ అయ్యింది. అదే ఏంటమ్మా? రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్, దాని నుంచి వచ్చేటువంటి రౌల్స్ లా. నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ కాలిగేటివ్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే స్టూడెంట్స్.